నమస్తే, వెల్కమ్ టు శిశు కుక్వేర్, ద జౌల్ ఆఫ్ యువర్ కిచెన్. ఈరోజు ఈ ప్రజెంటేషన్లో మనం కూరగాయలు నీళ్ళు లేకుండా వండుకోవడం వల్ల పోషకాలు ఎలా ఉంటాయో మీరు ప్రాక్టికల్గా చూడబోతున్నారు. సో దీనికోసం అంటూ మన శిశు కుక్వేర్లో 16 రెగ్యులర్ అనే ఒక కుక్వేర్ ఒకటి తీసుకున్నాం. చూసారా, దేర్ ఇస్ నో వాటర్. ఇది నేను స్టవ్ మీద పెట్టి ఫస్ట్ పొటాటో వేస్తున్నాను. సో పొటాటో, సో అన్ని రకాల కూరగాయలు తీసుకొచ్చానండి. పొటాటో, స్వీట్ పొటాటో, క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్, ఎవ్రీథింగ్. ఒకటే వెజిటబుల్ చూసారనుకోండి, మీరు ఇది ఉడికితే అది ఉడుకుతాను డౌట్ మీరు పడుతుంటారు కాబట్టి. నౌ ఐ పుట్టింగ్ సమ్ ఆనియన్ అండ్ సమ్ బెండి అండ్ ఐ పుట్టింగ్ సమ్ క్యారెట్స్ అండ్ క్యాప్సికమ్, కాలీఫ్లవర్, బ్రోకలిన్, ఎగ్. ఎందుకు పెడుతున్నా అంటే ఈ కూరగాయలు ఎంత నీళ్ళు ఉన్నాయో మీరు తెలియాలంటే మధ్యలో కోడిగుడ్డు పెడితే గుడ్డు కూడా ఉడిపోతుంది, అంత నీళ్ళు ఉన్నాయి కూరగాయలు. నేచురల్గా గాడ్ గిఫ్ట్ అనమాట. అండ్ మామూలుగా మనము ఇంట్లో క్యాబేజ్ వండేటప్పుడు ఇంట్లో అడుగు పెట్టుకునే తెలిసిపోతుంది ఏ విధంగా అండి, ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది. బట్ ఇక్కడ క్యాబేజ్ స్మెల్ దేనికి రాదు. అండ్ ఈవెన్ లవంగం వేసిన మీకు ఒక క్లో పెట్టినా కూడా ఏమవుతుంది, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. బట్ ఈ లవంగం స్మెల్ క్యాబేజ్కి రాదు, క్యాబేజ్ స్మెల్ దేనికి రాదు. అండ్ ఐఎమ్ పుట్టింగ్ సమ్ ఆనియన్స్ అండ్ సమ్ గార్లిక్ అండ్ బీట్రూట్. మామూలుగా మనం బీట్రూట్ సేమ్ అవుతుంది, కలర్ మొత్తం అంటిపోతుంది. బట్ బీట్రూట్ ఆల్సో ఐమ్ ప్లేసింగ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఈ పిక్చర్లో ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కూరగాయలు ఆఫ్టర్ 10 minutes ఇలాగే ఉంటుంది, కానీ ఉడిపోయి ఉంటుంది. సో నౌ జస్ట్ ఐమ్ క్లోజింగ్ ద లిడ్ అండ్ ఐమ్ ప్లేసింగ్ ఆన్ స్టవ్. సో ఇది మొత్తం సిమ్ అనమాట, మొత్తం సిమ్లో పెడుతున్నాను. జస్ట్ ఈ నీడిల్ గ్రీన్ ఎండింగ్కి వచ్చే కొద్దికి మన ఫుడ్ నీడిల్ ఈ గ్రీన్ ఎండింగ్కి వచ్చే కొద్దికి వెజిటబుల్స్ పెట్టాలి. సో ఇప్పుడు నేను ఇంకొక బౌల్ తీసుకున్నానండి. ఇది మామూలుగా రెగ్యులర్గా మనం ఇంట్లో వాడే స్టీల్ అనమాట. ఇప్పుడు ఈ కూరగాయలు దీంట్లో శిశు కుక్వేర్లో నేను ఎలా పెట్టాను అన్ని కూరగాయలు దీంట్లో వేసి స్టవ్ మీద పెడితే ఏమవుతుంది, విత్ ఇన్ సెకండ్స్ మాడిపోతుంది. అందుకోసమే ఇక్కడ కొన్ని క్యారెట్స్ నేను నీళ్ళలో ఉడికిస్తున్నాను. సపోజ్ నేను ఇక్కడ గిన్నెని కంపేర్ చేయట్లేదు, వాటర్లో ఉడికిస్తే ఎలా ఉంది, వాటర్ లేకుండా ఎలా ఉంది అని చెప్పడం కోసం జస్ట్ ఐమ్ ప్లేసింగ్ ఆన్ ద స్టవ్. ఇది కూడా వాటర్ వేస్తున్నాను కొద్దిగా. సో వాటర్, సో నౌ ఐమ్ ప్లేసింగ్ ఆన్ ద స్టవ్. సో క్లోజింగ్ ద లిడ్. సో జస్ట్ ఒక 10 minutes రెండు కుక్ అయింటుంది. సో ఇప్పుడు నేను కూరగాయలు అన్ని రకాల కూరగాయలు వితౌట్ వాటర్ శిశు కుక్కర్లో పెట్టాను. నార్మల్ కుక్కర్లో విత్ వాటర్ క్యారెట్ పెట్టాను, ఎందుకంటే క్యారెట్ డిఫరెన్స్ టేస్ట్ మీకు తెలియడం కోసం. సో జస్ట్ చూస్తుండండి, జస్ట్ 8 to 10 minutes వెజిటబుల్ రెడీ. ఇట్ విల్ బి ఆసమ్. డెఫినెట్లీ చెప్తానండి, ఈరోజు కూరగాయలు చూసాక కలర్ కానీ స్ట్రక్చర్ రోజు ఇన్ని సంవత్సరాలు తినేది పిప్పని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మీరు చూసారు ఆలు, పొటాటో, స్వీట్ పొటాటో, బీట్రూట్, క్యాబేజ్ ఇవన్నీ వేసాను అనమాట. ఒక చుక్క వాటర్ వేయలేదు, ఒక చుక్క సాల్ట్ వేయలేదు. దాంట్లో ఉన్న వాటర్తో కుక్ చేయడం వల్ల కలర్ స్ట్రక్చర్ ఏమీ చేంజ్ కాదు. ఆఫ్టర్ 8 to 10 minutes మీరు చూసారా, రియల్లీ షాక్ అవుతారు. గ్యారంటీ మీరు ఒప్పుకుంటారు ఇన్ని సంవత్సరాలు మనం తినేది ఇంత పిప్ప అని. ఓకే, లెట్స్ చెక్ అండి వాటర్లో వేసిన క్యారెట్ పరిస్థితి ఏంటో చూద్దాం. ఉడికిపోయిందండి. సో ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్న స్విచ్ని. ఈ క్యారెట్స్ని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను జస్ట్ మీకు చూడడం కోసం. సో కలర్ మొత్తం ఎంత పేడైపోయింది చూసారండి. అండ్ నేను యాక్చువల్లీ వాటర్ ఎంత వేసాను మీరు చూసారు కదా, దాని వాటర్ మ్యాక్సిమం ఎవాపరేట్ అయిపోయింది. ఉన్న వాటర్ కలర్ చూసారా, ఫుల్ కలర్ ఆరెంజ్ కలర్లో ఉంది. నా ఈ కూరగాయలు ఓపెన్ చేసి చూద్దాం శిశు కుక్వేర్ ఎలా వచ్చిందో. బేసికలీ అప్పుడే మీరు గమనించారా, ఈ మూత తీసినప్పుడు నీళ్ళు మీద పడుతుంది. బట్ ఇక్కడ ఈ కుక్వేర్ శిశు కుక్వేర్లో మీరు లిడ్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఇట్లా స్ట్రైట్గా కాకుండా పక్కకి తీసినప్పుడు నీళ్ళు వచ్చి గురువులో కూర్చుంటుందండి. ఇప్పుడు ఆవిరంతా వచ్చి గురువులో కూర్చుంటుంది. సీ ద నేచురల్ ఫ్లేవర్ ఆఫ్ ద వెజిటబుల్స్. ఏ రోజైనా మన ఇంట్లో వండిన తర్వాత ఇంత కలర్ఫుల్గా చూసారా. ఇంకొకటి ఏంటంటే నేచురల్ ఫ్లేవర్ వస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఇన్ని కూరగాయలు మన గిన్నెలో వేస్తే అర్థం వచ్చేస్తుంది, షింక్ అయిపోతుంది. ఇక్కడ షింక్ కూడా కాల, వేసిన కూరగాయలు వేసినట్టుగా ఉన్నాయి, కలర్ మారలేదు, స్ట్రక్చర్ మారలేదు. అండ్ ఇఫ్ యూ టేస్ట్ చేశారంటే డిఫరెన్స్ మీకే అర్థమవుతుందండి. సో యూ కెన్ సీ అదర్ వెజిటబుల్స్ ఎలా అయిందో. సో యూ కెన్ హ్యావ్ ఆల్ ద వెజిటబుల్స్, సీ హౌ నైస్లీ కేమ్. అండ్ బాగా ఉడిపోయాయండి చూసారా. స్వీట్ పొటాటో, బెండి ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారండి.
చిన్నప్పుడు చెప్పేవాళ్ళు బెండకాయ తింటే లెక్కలు బాగా వస్తాయని చెప్పి, కానీ దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి దానికున్న బ్రెయిన్ తీసేస్తే మన బ్రెయిన్కి ఎలా ఉపయోగపడుతుందండి. అండ్ బీట్రూట్ కలర్ ఏమాత్రం స్ప్రెడ్ కాలేదు. అండ్ ఎగ్ ఆల్సో ఇస్ బాయిల్డ్, ఎగ్ కూడా ఉడికిపోయింది. సో ఐ కెన్ షో యూ ద ఎగ్ కూడా ఎలా ఉడికిందో కూడా చూపిస్తానండి. చూసారా హౌ నైస్లీ ఎగ్ డన్. సో ఎగ్ ఈజ్ రెడీ వితౌట్ వాటర్. వెజిటబుల్ వాటర్తోనే ఎగ్ కూడా బాయిల్ అయిపోయిందండి. సి సో ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారండి, మనం నీళ్ళలో ఉడికించినప్పుడు ఏమవుతుంది, ఈ గుడ్డు లోపల ఎల్లోస్ ఉన్న చుట్టూ బ్రౌన్ కలర్ వస్తుంది. బట్ ఇక్కడ చూసారు ఎంత ఎల్లోషిగా ఉందో, బికాస్ ఎందుకంటే వాటర్ లేదు కాబట్టి. అదే వాటర్లో బాయిల్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాటర్ పెనిట్రేట్ అయ్యి ఎల్లో పార్ట్ మొత్తం గ్రే కలర్గా మారుస్తుంది అనమాట. సో దిస్ ఇస్ అవర్ షిషు కుక్వేర్ అండి, ఆయిల్లెస్ అండ్ వాటర్లెస్ కుక్వేర్. సో చూసారు కదండి కుక్వేర్ ఏమాత్రం మారలేదు. అప్పుడు దాంట్లో ఉన్న వాటర్తో కుక్ చేయడం వల్ల కలర్ స్ట్రక్చర్ మారలేదు మీరు చూపినట్టుగా. ఇప్పుడు ఈ కుక్వేర్లోకి ఈ క్యారెట్ నీళ్ళలో ఉడికించాం కదండి, దీంట్లో మ్యాక్సిమం వాటర్ ఎవాపరేట్ అయిపోయింది. ఉన్న వాటర్లో కొద్ది వాటర్ నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టవ్ మీద పెట్టి వెయిట్ చేస్తాను. మామూలుగా ప్లెయిన్ వాటర్ అనుకోండి, వాటర్ ప్లెయిన్గానే ఉండాలి. బట్ దీంట్లో క్యారెట్ ఉంది, విటమిన్ ఏ కంటికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టెస్ట్ చూసాక మొత్తం పేరుకుపోతుంది బాటంలో, అప్పుడు మనకు తెలుస్తుంది ఇన్ని సంవత్సరం మనం తిన్నది తిప్పా కదా అని. చూసారా కుక్వేర్ ఎలా మాడిపోయిందో, ఏ కలర్లో ఉందండి, ఇది క్యారెట్ కలర్లో ఉంది కదా. అండ్ మీరు చూస్తే ఇది స్వీట్ బర్నింగ్ స్మెల్ వస్తుంది ఇలా మాడినప్పుడు, ఎందుకంటే క్యారెట్లో క్యారమెల్ ఉంటుంది కాబట్టి. సో ఇలా లిటరలీ మాడిపోతే మన పరిస్థితి మొదట మన ఫేస్ మాడిపోతుంది, ఎలా క్లీన్ చేయాలని చెప్పి. బట్ క్లీనింగ్ కూడా చూపిస్తానండి, ఇది హౌ ఈజీ టు వాష్. ఎంత మాడిపోయినా గిన్నెకి ఏం కాదండి, అందుకే మేము లైఫ్ టైం గ్యారంటీ ఇస్తున్నాం, 30 సంవత్సరాల గ్యారంటీ కుక్వేర్కి. సో మొత్తం ఇది నౌ యూ కెన్ ఫైల్. మీరు చూడొచ్చు ఇప్పుడు క్యారమెల్ సిరప్ స్మెల్ వస్తుంది, ఇది మనం పోగొట్టుకుంటుందండి. ఇప్పుడు చెప్పండి, మన ఆరోగ్యం అనేది ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఈ కూరగాయలు చూశారు, ఈరోజు చిన్నపిల్లలు కూరగాయలు తినడం మానేశారు, ఎందుకంటే వాళ్ళకి కంటికి కలర్ఫుల్గా ఉండాలి, రుచిగా ఉండాలి. కానీ ఎప్పుడైతే మనం నీళ్ళలో ఉడికిస్తామో కలర్ అంతా వెళ్ళిపోతుంది, రుచి వెళ్ళిపోతుంది. అందుకే కార్పొరేట్ కంపెనీస్ చూడండి, స్నాక్స్ అన్ని కలర్ఫుల్గా తీసుకొస్తుంది పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి. సో డైలీ ఈ కూరగాయలు ఇలా తింటే మనం ఎంత ఆరోగ్యంగా ఉండొచ్చు. అఫ్కోర్స్ ఇలా తినమని చెప్పట్లేదండి. ఇప్పుడు దీన్ని మీరు సాంబార్లో వేసుకోండి, ఫ్రై చేసుకోండి, బిర్యానీ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే కూరగాయలు కలరు స్ట్రక్చర్ మారదో దాంట్లో పోషకాలన్నీ అలాగే ఉంటాయి. ఎప్పుడైతే కలర్ స్ట్రక్చర్ మారిందో అది పిప్పి, దాంట్లో ఏమీ లేదు, చచ్చిపోయినట్లు లెక్క అనమాట. సో మీకు విషయం తెలుసండి, ఈరోజు పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లల హాస్పిటల్ ఎక్కువ అయ్యాయని. దానికి కారణం ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక చిన్న క్వశ్చన్ అండి, మనం ఎప్పుడు కానీ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? ఏదైనా అనారోగ్యం వస్తే వెళ్తాం. ప్రెగ్నెన్సీ అనారోగ్యం అండి, మరి ప్రెగ్నెన్సీ వస్తే ఎందుకు వెళ్తున్నాం? అక్కడే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. చిన్న లాజిక్ అండి, బిడ్డ 9 నెలలు తల్లి గర్భంలో బతకాలంటే, పెరగాలంటే ఆహారం కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? తల్లి తీసుకునే ఆహారం నుంచి వస్తుంది. కానీ ఎవరైనా కానీ ఆలోచిస్తున్నారా? ఫస్ట్ 3 నెలలు టేస్ట్ కావాలని హోటల్కి వెళ్ళి ఫుడ్ తింటారు, అప్పటికే పెస్టిసైడ్స్ కెమికల్స్ బేబీకి అందిస్తున్నాం. తర్వాత 4వ నెల నుంచి వీక్నెస్ చెప్పి ఐరన్ ట్యాబ్లెట్, కాల్షియం ట్యాబ్లెట్, సిరప్ తీసుకుంటూ అన్నిసార్లు స్కాన్ చేస్తే బిడ్డ హెల్తీగా ఎలా పుడతారు? ఆ 9 నెలలు మీరు ఆరోగ్యంగా, బేబీ ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ అండి. ఇది మన పోషకాలు. ఇవి పోగొట్టుకొని మనం హాస్పిటల్ మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. ఇది ప్రాక్టికల్గా చూడాలనుకుంటే, ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్, అందుకోసమే మీరు ప్రాక్టికల్గా చూడాలంటే ఈ కింది నెంబర్కి కాల్ చేస్తే మా కన్సల్టెంట్ వచ్చి మీకు ప్రాక్టికల్ డెమో చేసి చూపిస్తారు. ఈజ్ అండర్ నో అప్లికేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.